హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే టమాటా పలావ్, బిర్యానీలా ఉండే ఈ పలావ్ని క్షణాల్లో కుక్కర్లో చేసేయచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈజీ వేలో పిల్లలతో సహా ఎవరైనా చేసేయచ్చు. 2-3 స్టెప్స్లోనే తేలికగా చేసేయవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టమాటా పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 2-3 స్టెప్స్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫాలో అయ్యి చేయండి. ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మనం తీసుకునే బియ్యానికి అంటే రైస్కి సరిపడా టమాటాలు తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్కి సరిపడా టమాటాలు ఒక 5 తీసుకున్నాను. ఒక గిన్నెలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని టమాటాలు కడిగిన తర్వాత మొదలున ఇలా పైన కట్ చేసుకొని ఆ నీటిలో వేసుకోవాలి. అందులోనే ఒక 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. టమాటాల పైన ఉండే లేయర్ ఈ విధంగా విడిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోండి. కొంచెం వేడి చల్లారనివ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్క టమాటా తీసుకొని పైన ఉన్న లేయర్ తీసేసుకోండి. ఉడికించుకున్న టమాటాలు అన్ని పైన తొక్క తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఉన్న ఎండుమిరపకాయలు కూడా వేసుకొని టమాటాలు ఉడికించుకున్న నీళ్లు ఎసరు వేసుకోవడానికి వేస్ట్ అవ్వవు, పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా టమాటాలని మెత్తగా మిక్సీ పట్టించుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్, స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. నూనె కాస్త వేడైన తర్వాత ఓల్ గరం మసాలా 4-5 రకాలు వేసుకోవాలి. అన్నీ కూడా తక్కువగానే తీసుకోండి. మనం ఇక్కడ ఒక గ్లాస్ రైసే తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ సాజీరా, దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, యాలకులు, 1 బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవి కాస్త నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కప్పు జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కూడా నూనెలో కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 1 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉల్లిపాయలు, అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవి ఫ్రై చేసుకుంటూ ఈలోపు మనం తీసుకున్న బియ్యాన్ని 1కి 2 సార్లు కడిగి పూర్తిగా నీళ్లు వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో మనం చిన్న సైజులో ఉండే నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 1 టమాటా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పైన మూత పెట్టి మంట లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్లు రాకుండా బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఒకసారి బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఎసరేసుకోవాలి. టమాటాలు ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు వేసేసుకుందాం. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నార్మల్ బియ్యం అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానని 1 గ్లాసు నీళ్ళు వేసుకొని పైన సగం పైగా వెళ్తుండేలాగా 2వ గ్లాస్ వేసుకున్నాను. నీళ్లు కొలత వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పైన మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం మంట పైన. చివరిగా 3వ స్టెప్, 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలానే కొంచెం సేపు వదిలేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసుకొని చూడండి రైస్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మెత్తగా అవడం కానీ కట్ అవడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఎంతవరకు ఉడకాలో అంతవరకు చక్కగా ఉడికిపోయింది. ఎంతో రుచిగా ఉండే టమాటా పలావ్ రెడీ. ఈ పలావ్లోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు, ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు. కావాలంటే రైతాతో కలుపుకొని తినండి, ఇంకా సూపర్ ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, ఆఫీస్ బాక్స్లోకైనా సరే ఉదయాన్నే అడావిడి లేకుండా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.